ఒక స్త్రీకి ఈ ఒక్క ఫీలింగ్ మీ మీద ఉంటే చాలు. ఆమె మిమ్మల్ని ఎప్పటికీ వదిలి వెళ్ళదు. కానీ ఆ ఫీలింగ్ మాత్రం ఆకర్షణ కాదు, కోరిక కాదు, మరియు ప్రేమ కూడా కాదు. ఆ ఫీలింగ్ ఏంటంటే, ఒక అమ్మాయి ప్రేమలో ఉన్నప్పుడు ఫీల్ అయ్యే అత్యంత శక్తివంతమైన ఫీలింగ్ ప్రేమ కాదు, ఆకర్షణ కాదు, మరియు అది ఖచ్చితంగా అతని మీద ఉన్న కోరిక కాదు. ఒక అమ్మాయి ఒక పురుషుడి కోసం ఫీల్ అయ్యే లోతైన అనుభూతి ఇది. చాలా సైలెంట్గా ఆమె హృదయంలో దాగి ఉన్న ఒక అనుభూతి ఇది. ఆమె హృదయంలో ఎప్పుడు పుడుతుందో కూడా చాలామంది పురుషులు తెలుసుకోలేరు. ప్రేమించే కాలం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమ అనేది తగ్గిపోతుంది. పరిస్థితులకు అనుగుణంగా ఆకర్షణ అనేది మారుతుంది. కోరికలు కలుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ ఒక్క ఫీలింగ్ మాత్రం ఆమెను మీ ప్రతి వైఫల్యంలోనూ, మీ బలహీనతలోనూ కూడా ఎప్పుడూ ఆమె మీ పక్షాన ఉండేలా చేస్తుంది. ఈ ఒక్క ఫీలింగ్ మాటల కంటే బలంగా ఉంటుంది, రొమాన్స్ కంటే బలంగా ఉంటుంది, మరియు ఇది ఆమె ప్రేమకు నిజమైన పరీక్ష. ఒక స్త్రీకి మీ మీద ఈ ఫీలింగ్ కలిగినప్పుడు ఇకపై మిమ్మల్ని తన జీవితంలో ఒక భాగంగా చూడదు. ఆమె జీవితమే మీరు అనేలాగా అనుకుంటుంది. మిమ్మల్నే తన ఇల్లుగా భావిస్తుంది. మీతో ఉండడమే ఆమె సురక్షితమైన ప్రదేశంగా, మరియు మీతో ఉంటేనే ఆమెకు అత్యంత ప్రశాంతన అయినదిగా అనుకోవడం ప్రారంభిస్తుంది. ఈ ఫీలింగ్ ఆమెకు ఎంత ఈగో ఉన్నా కూడా మీ ముందు మాత్రం అణిగిమణిగి ఉంటుంది. మరియు ఆమె ప్రేమ నిస్వార్థంగా మరియు ఓపికగా మారుతుంది. మీరు ఏ విషయంలో అయినా అనుకోకుండా ఆమెను బాధ పెట్టినప్పటికీ ఈ ఫీలింగ్ ఆమెకు మీ మీద ఉంటే, మీరు కొట్టినా, తిట్టినా, అసహించుకున్నా, విడిచిపెట్టినా కూడా ఆమె మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టకుండా అవుతుంది. మీరు అడగకుండానే ఆమె మీకు ఇష్టమైన ఆహారాన్ని వండేలా చేస్తుంది. మీ ఆరోగ్యం కోసం, మీ భద్రత కోసం రహస్యంగా ప్రార్థిస్తుంది. మరియు మీరు ఏవైనా అతి చిన్న చిన్న విజయాలు సాధించినప్పుడు చాలా సంతోషంగా చిరునవ్వు చిందిస్తుంది. మీరు బాధలో ఉన్నప్పుడు ఆమె సైలెంట్గా మీ బాధను చూసి ఆమె కూడా తన లోపల చాలా బాధను అనుభవిస్తుంది. మరియు మీ సంతోషాన్ని, ఆనందాన్ని చూడటానికి ఆమె ఆనందాన్ని త్యాగం చేస్తుంది. ఈ ఫీలింగ్ అంత సులభంగా రాదు. ఆమె మిమ్మల్ని నమ్మి, మీ క్యారెక్టర్ను గౌరవించి మీ దగ్గర ఉంటే, సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నట్లు అయితే ఆమెకు ఈ ఫీలింగ్ కలుగుతుంది. ఈ ఫీలింగ్ లేకుండా ఆమె ప్రేమ అసంపూర్ణంగా ఉంటుంది. కేవలం ఆకర్షణ, అంచనాలు లేదా కోరికల ద్వారా మాత్రమే ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుంది అని అర్థం. కానీ ఆమె ఇలా భావించినప్పుడు జీవితం ఆమెను 1000 సార్లు పరీక్షించినప్పటికీ ఆమె మీకు విడదీయరానిదిగా మారుతుంది. ప్రేమలో ఒక అమ్మాయి అనుభవించే అత్యంత శక్తివంతమైన ఫీలింగ్ ఏంటి అంటే, అది డివోషన్, భక్తి భావన లేదా ఆరాధ భావన. ఏ స్త్రీకైనా మీ మీద ఈ ఫీలింగ్ ఉంటే ఆమె మిమ్మల్ని మోసం చేయదు, మిమ్మల్ని ఎప్పటికీ అనుమానించదు, మీతో గొడవలు పెట్టుకోరు, మీరు ఏమి చెప్తే అది వింటారు, మీరు ఏమి చేసినా కాదా వద్దు అనరు. కానీ ఎంత ప్రేమించినా ఈ ఫీలింగ్ కలగడం చాలా కష్టం. ఒకవేళ కలిగితే మాత్రం ఆ స్త్రీ మీరు ఏమి చేసినా కూడా ఆమె మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్ళదు.